శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ 2, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఇవి స్కూళ్ళల్లోకి నీళ్లు తీసుకెళ్ళడానికి ఉపయోగించేటువంటి మెటల్తో తయారు చేసినటువంటి ఫ్లాస్కులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని రావడానికి నిషేధిస్తున్నట్టు కువైట్కి సంబంధించినటువంటి MOE అంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఎందుకనేసి అంటే ఈ మధ్య కాలంలో ఒక ఇద్దరు పిల్లల మధ్య చిన్న గొడవ వచ్చింది. ఆ గొడవ కారణంగా ఒక విద్యార్థి ఇంకొక విద్యార్థిని ఈ నీళ్లు తీసుకొచ్చేటువంటి బాటిల్ ఏదైతే ఉంటుందో అది మెటల్తో తయారు చేసినటువంటి బాటిల్. అది ఆ బాటిల్తో కొట్టడంతో ఇంకొక విద్యార్థికి ఎదురుగా తీవ్ర గాయాలు అవడంతో అతను తీసుకెళ్లి హాస్పిటల్లో ICUలో అడ్మిట్ చేశారంట. సో ఈ కారణం చేత విద్యార్థుల మధ్య చిన్న గొడవ వచ్చినా సరే ఇలాంటి జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి మెటల్తో తయారు చేసినటువంటి ఫ్లాస్కులు ఏవి కానీ తీసుకొని రాకూడదని చెప్పేసి నిషేధిస్తున్నట్లు వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. స్టార్టింగ్లో కేవలం బాయ్స్ మాత్రమే తీసుకుని రాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలనుకున్నారంట. కానీ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరికైనా సరే ఇది వర్తింపజేసేలాగా ప్రస్తుతానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. సో ఇకపైన స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో కువైట్లో వాళ్ళు మెటల్తో తయారు చేసినటువంటి ఫ్లాస్క్లు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళడానికి లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో ఉన్నటువంటి 306వ నెంబర్ రోడ్ అంటే ఓఫ్రా రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్లో ఈ మధ్య కాలంలోనే గత 4 రోజుల క్రితమే ఈ స్పీడ్ కెమెరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఏర్పాటు చేసిన తర్వాత ఈ 4 రోజుల వ్యవధిలోనే సుమారుగా 6062 అతివేగ ఉల్లంఘనలు నమోదు చేసినట్టు చెప్తున్నారు. అంటే హై స్పీడ్తో వెళ్తున్నటువంటి వాహనాలపైన ఉల్లంఘనలు నమోదు చేసినట్టు చెప్తున్నారు. చూడండి, ఒక 4 రోజుల్లోనే 6062 ఉల్లంఘనలు అయితే కనుక నమోదయ్యంట. సో ఈ రోడ్లు అయితే కనుక ప్రస్తుతానికి కొత్తగా ఏర్పాటు చేసిన కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి లో స్పీడ్ వెళ్ళినా హై స్పీడ్ వెళ్ళినా వెంటనే క్యాప్చర్ చేయగలవు. అలాగే డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ దూరంలో ఉన్నా కూడా అవి క్యాప్చర్ చేయగలవు. ఓకేనా? కాబట్టి ఈ రోడ్లో వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డ్రైవర్లు మాత్రం కొద్దిగా దాన్ని దృష్టిలో పెట్టుకొని వెహికల్ డ్రైవ్ చేస్తే మంచిది. కువైట్లో మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి తనిఖీలు ఏవైతే ఉన్నాయో ఈ తనిఖీల్లో భాగంగా కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఒక 2 వ్యక్తుల దగ్గర నుంచి సుమారుగా 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ 2 వ్యక్తులను కూడా అదుపులో తీసుకున్నారు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైనటువంటి నగరాలు ఏమిటో మీకు తెలుసా? అలాగే ప్రపంచంలోనే అత్యంత తక్కువ జీవన వ్యయాలు కలిగినటువంటి నగరాలు ఏమిటో మీకు తెలుసా? అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో వీళ్ళు సుమారుగా ఒక 172 నగరాలు వీళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో అక్కడ ఉన్నటువంటి జీవన వ్యయాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా వీళ్ళు సర్వే నిర్వహించారు. ఇందులో న్యూయార్క్ మరియు సింగపూర్ సంయుక్తంగా మొదటి ప్లేస్లో నిలిచాయి. సో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి నగరాలు ఏమి అంటే న్యూయార్క్ మరియు సింగపూర్. దీని తర్వాత 3వ ప్లేస్లో వచ్చి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి టెల్ అవీవ్ అనేటువంటి నగరం అయితే కనుక నిలిచింది. అయితే గత సంవత్సరం ఇదే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి టెల్ అవీవ్ అనేటువంటి నగరం మొదటి ప్లేస్లో నిలిచింది. కానీ ఈ సంవత్సరం మాత్రం అది 3వ స్థానానికి చేరుకుంది. దీని తర్వాత వరుసగా మనం ఏ నగరాలు ఉన్నాయో ఒక 10 వరకు చూసుకున్నట్టయితే కనుక 4వ ప్లేస్లో వచ్చి హాంకాంగ్, దాని తర్వాత లాస్ ఏంజల్స్, జూరిక్, జెనీవియా, శాన్ ఫ్రాన్సిస్కో, ప్యారిస్, అలాగే చివరి స్థానంలో అయితే కనుక సిడ్నీ ఉంది. సో ఈ విధంగా ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి నగరాలు. అయితే ప్రపంచంలోనే అత్యల్ప జీవన వ్యయాలు కలిగినటువంటి నగరాలు ఏవి అనేసి అంటే సిరియా మరియు లిబియా ఈ దేశాల యొక్క రాజధానులు ఏవైతే ఉన్నాయో అవి నిలిచాయి. సో అక్కడ మనం బతకాలంటే చాలా ఈజీ, చాలా తక్కువ ఖర్చుతో అక్కడ బతకడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే మొదట మనం చెప్పుకున్న చూడండి నగరాలు, అక్కడ బతకాలంటే మాత్రం కొద్దిగా కష్టం. ఎందుకంటే అత్యంత ఖరీదైనటువంటి నగరాలు. సో అక్కడ ఏది కొనాలన్నా సరే రేట్లు కూడా అదే విధంగా ఉంటాయి. అయితే ఈ సిరియా, లిబియాకి సంబంధించిన రాజధానులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అక్కడ అత్యంత తక్కువ ఖర్చుతోటి మనం అక్కడ బతకడానికి ఏదైనా అవకాశాలు ఉంటాయి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇంకొక డౌట్ అయితే అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళిన వాళ్ళు 4 నెలల లోపు రావాలా, 6 నెలల లోపు రావాలా?
సో దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకుని 6 నెలలు అయిపోయింది, కానీ ఇంకా డౌట్స్ అయితే అడుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే 6 నెలల నిబంధన నడుస్తుంది, 4 నెలలు అయితే లేనే లేదు. దాని గురించి ఇందులో దాన్ని అమలు చేయలేదు, అలాంటి న్యూస్ అయితే ఏమీ లేదు. సో మీరు వెళ్ళినప్పటి నుంచి 6 నెలల లోపు రావాల్సి ఉంటుంది. సో 6 నెలలు అంటే 180 రోజులు లెక్క పెట్టుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి అది 6 నెలలు అంటే 181 రోజులుగా రావచ్చు. కాబట్టి మీరు రోజులు లెక్క పెట్టుకోండి, 180 రోజుల్లోపు తిరిగి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. రానట్టయితే ఆటోమేటిక్గా అకౌంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అది సూను కాదు ఇద్దరికి. అయితే ఫ్యామిలీ వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి టైం ఉంది, జనవరి ఆఖరిలోపు రావడానికి అయితే అవకాశం. కానీ మిగతా వాళ్ళకి మాత్రం వెళ్ళినటువంటి 6 నెలల లోపు తిరిగి రావాల్సి ఉంటుంది. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి ఫ్యామిలీ వీసాలు అన్నీ ఓపెన్ చేశారా లేదా అని చెప్పేసి, అలాగే విజిటింగ్ వీసాలు ఓపెన్ చేశారా లేదని చెప్పేసి. ఫ్రెండ్స్, గతంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వీసాలు పూర్తి స్థాయిలో అయితే ఓపెన్ చేయలేదు. కేవలం 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని పిలిపించుకోవడం కోసం మాత్రమే వాళ్ళు వీసాలు అనేవి ఓపెన్ చేయడం జరిగింది. మిగతా వీసాలు అంటే వైఫ్ని పిలిపించుకోవాలన్నా, లేదంటే తల్లిదండ్రులు పిలిపించుకోవాలన్నా, లేదంటే విజిటింగ్ కానీ ఇలాంటి ఏవి కానీ పూర్తి స్థాయిలో అయితే ఓపెన్ కాలేదు. అవి అతి త్వరలోనే ఓపెన్ చేస్తామన్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఏదైనా వచ్చినట్టయితే నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి మాత్రం అవి పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయన తనకు సంబంధించినటువంటి కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2010కి సంబంధించినటువంటి క్యామ్రీ కార్. ఇది బండి మంచి కండిషన్లో ఉందంట. దీనికి సంబంధించిన పూర్తి రాళ్ళ కోసం మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి వెళ్ళి కారు చూసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా కార్గో సంస్థ నెంబర్ ఉంటే చెప్పండి చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సంస్థకు సంబంధించిన నెంబర్ ఏదైనా ఇస్తున్నాను. వీళ్ళు ప్రస్తుతానికి చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు. మీ వస్తువులను చాలా సేఫ్గా, చాలా తొందరగా ఇంటికి ఏదైనా చేరుస్తున్నారు. సో మీరు ఎవరైనా ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో దేని ద్వారానే సరే వస్తువులు పంపించుకోవాలనుకున్నటువంటి మీకు డిస్ప్లే నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. అలాగే చాలామంది సబ్స్క్రైబర్లు చెన్నై నుంచి వెళ్ళడానికి, అలాగే చెన్నైకి రావడానికి ఏదైనా ట్యాక్సీ సర్వీస్ నెంబర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లే అయితే కనుక ట్యాక్సీ సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. వీళ్ళు మీకు ఫుల్ ట్యాక్సీ కావాలనుకున్నా, షేరింగ్ కావాలనుకున్నా, దేంట్లో ఏ సర్వీస్ అయినా సరే వీళ్ళు అందించగలరు. కావాలంటే మీరు నెంబర్కి కాల్ చేసి ముందస్తుగా ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో $261.78 ఉంది. అయితే ఇవన్నీ ఆన్లైన్ ధరలు మాత్రమే. డైరెక్ట్గా మీరు ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళి పంపించుకున్నప్పుడు ఇదే ధర రావచ్చు, పెరగచ్చు, తగ్గచ్చు, ఖచ్చితంగా చెప్పలేం. ఆన్లైన్లో పంపిస్తే మాత్రం ఇదే ధర మీకు లభిస్తుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే బంగారం ధరలు మాత్రం క్రమంగా మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి. కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి 1 గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 350 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే ప్రస్తుతానికి 1 గ్రాము ధర 17 దినార్ల 800 పిలుసుగా ఉంది. సో మన భారతదేశంలో కంటే ఇదే విధంగా బంగారం ధరలు అయితే పెరిగాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే నేను ఆల్రెడీ మధ్యాహ్నం వీడియోలో నేను చెప్పడం జరిగింది. అదే మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూసుకున్నట్టయితే కువైట్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా మనకు అందలేదు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే నిన్న తెల్లవారు 8 గంటల నుంచి వాళ్ళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 275 కొత్త కరోనా కేసులు నమోదై 368 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారు ఒక 2 కరోనా కరించినప్పుడు జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 4672 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంచి అని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి తెలుగు డ్రైవర్లు అయితే ఉన్నారు, మళ్ళీ ఇంకొక డ్రైవర్ కూడా కావాలని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తిరాల కోసం మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి వంట పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఆయన ప్రస్తుతానికి ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నారు. అయితే వాళ్ళ కపిల్ ప్రస్తుతానికి ఇతనికి తనాలు ఇచ్చేస్తామని చెప్తున్నారంట. సో ఆల్రెడీ ఇతనికి కువైట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, వంటలన్నీ బాగా వచ్చని చెప్పేసి చెప్తున్నారు. సో తనాల పైన వచ్చి ఇతనికి ఎక్కడైనా సరే వంట మాస్టర్ కనుక వ్యాకెన్సీ ఉన్నట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో చేవూరి సాయి ఇవాళ 12వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు ఎస్ వర్షిక్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్.